ముఖ్యంగా మన కల్చర్ను కూడా, మన బతుకమ్మను, మన బోనాలను కూడా అద్భుతంగా లండన్ లో ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా కూడా జరగడానికి దోహదపడ్డది కూడా ఎన్ఆర్ఐ యూకే విభాగం. సో అట్లా మీరు చాలా బాగా ఒక మంచి టీం వర్క్ చేశారు. మరి ఎన్నో సందర్భాల్లో అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తా ఉంటే దాన్ని ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసే విధంగా ఆనాటి భారత ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ ఉద్యమం అంటే ఏదో కొద్దిమంది నాయకులదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇంటెలెక్చువల్స్ అడుగుతున్నారు, ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు, ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి మీ పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమిచ్చింది, ఉద్యమాన్ని ఉరూతలుగించింది, రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ జెండాను ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, చాలా విషయాలు మీకు తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ కేసీఆర్ గారి చరిత్రను తిరగరాసిండ్రు, తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది పదేళ్లలో చేసి చూపించారు కేసీఆర్. ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది. పర్ క్యాపిటల్ పవర్ కన్సంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 లో ఉంటాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఉండదు. ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే, కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఓ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పాడు కేసీఆర్. మా గుండెలు అదిరిపోయింది అసెంబ్లీలో ఉన్నాం, ఇంత ధైర్యంగా చెప్పేది. ఎందుకంటే మనకంటే ముందు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్లలో చేయని పనిని 3 ఏళ్లలో చేస్తాను. ఒక మారుమూల గోండుగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తాను. ఆ ప్రోగ్రాం పేరే మిషన్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. నిజంగా ప్రతిరోజు ఉదయం లేస్తే మనం కాఫీ, టీ ఎట్లా తాగుతామో కేసీఆర్ గారు ఉదయం లేవగానే 2 పనులు చేసేవాడు. పవర్, అసలు మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో 4 hours పవర్ హాలిడే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున 6కి పోతే రాత్రి 6 దాకా కరెంట్ రాదు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ 6 hours పవర్ కట్. ఇండస్ట్రీస్ కు 3 days పవర్ హాలిడే. ఆ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఏర్పడింది. కానీ 1 year లో, ఎగ్జాక్ట్లీ ఇన్ ఇయర్, అది గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా, హైదరాబాద్ నగరమా, అది పరిశ్రమల, గృహ అవసరాల, వ్యవసాయమా, ఎవ్రీ కన్స్యూమర్ 24/7 క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్. 60 ఏళ్లలో దాన్ని ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అది కమిట్మెంట్, డెడికేషన్. ఉదయాన్నే మనం కాఫీ తాగినట్టు కేసీఆర్ గారు పొద్దున్న లేవగానే ఇలా పవర్ డిమాండ్ ఎంత, ప్రొడక్షన్ ఎంత, వాట్ ఈస్ ద గ్యాప్, హౌ టు మీట్ ఇట్ అవుట్, ఎంత పర్చేస్ చేయాలి అవసరమే. కానీ ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ చూసేవారు, దెన్ మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు. ఇట్లా ఒక డెడికేషన్ తో పనిచేస్తారు. నాట్ లైక్ ఏ చీఫ్ మినిస్టర్, ఈ వర్క్ లైక్ ఏ సిఇఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంత డెడికేటెడ్ గా, ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల ఆ రకమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మనం చేసిన తర్వాత ఇండియా, భారత ప్రభుత్వం తెలంగాణ వైపు చూసింది. ఆ మిషన్ కాకతీయ రిప్లేస్ చేసి హర్ ఘర్ కో జల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇండియా మొత్తం కూడా మేము నీళ్ళు ఇస్తాం. ఫస్ట్ టార్గెట్ 2020 పెట్టిండ్రు, 23 పెట్టిండ్రు, ఇప్పుడు 25 పెట్టిండ్రు, మళ్ళీ 28 కు ఎక్స్టెండ్ చేసింది. 3 ఏళ్లలో చేస్తామంటే కేసీఆర్ 3 ఏళ్లలో చేశారు. 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా భారతదేశంలో ఆ ప్రోగ్రామ్ ఇంకా పూర్తి కాలేదు. సరే, అఫ్ కోర్స్
మనము ఈ దేశానికి ఉపయోగపడ్డాం, ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచాం. మనం పెట్టిన పేరు మిషన్ భగీరథ, కేంద్ర ప్రభుత్వం పెట్టింది హర్ ఘర్ కో జల్. ఈ రోజు ఒక 70-80% ఆఫ్ ఇండియా కంప్లీట్ అయింది, ఇంకో 20% ఉంది, ఇంకో 2-3 years లో కావచ్చు. అది తెలంగాణ రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ ఈ దేశానికి ప్రతి ఇంటికి త్రాగునీరుకు మార్గదర్శకమైంది. అలాగే మనం ఇంకో ప్రోగ్రామ్ చేశాం, దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి, మనందరం ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే, బ్యాక్ అండ్ ఏదో ఒక ఊరు ఉంటుంది మనకు. సో ఏ ఊర్లో పోయినా 10 చెరువులు, 20 చెరువులు, 30 చెరువులు ఉంటాయి, కుంటలు, చెరువులు. సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోకపోతే మనం మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్. అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, బావుల్లో నీళ్లు ఉంటాయి, బోర్లలో నీళ్లు ఉంటుంది, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ కూడా పశువులకు, పక్షులకు, ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు, గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో ఆ ప్రోగ్రాం బాగా చేసాం మనం. ఒక వార్ ఫుటింగ్ లో దాదాపు 30,000 చెరువులను 3 సంవత్సరాల్లో రిస్టోర్ చేసిన మిషన్ కాకతీయ. ఆ ప్రోగ్రాం మొత్తం దేశం యొక్క దృష్టి ఆకర్షించింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని అందరినీ తెలంగాణకు పంపించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్స్, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలంగాణకు వచ్చి మన ప్రోగ్రామ్ ను చూసి భారతదేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో అట్లా ఒకటిగా మన రైతుల కోసం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అవర్ కంట్రీ అసలు రైతులకు నేరుగా క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం. అంటే వ్యవసాయం ఇవాళ రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఏమైంది, వాడు 100 ఎకరాల భూమి ఉండని, 50 ఎకరాల భూమి ఉండని, 10 ఎకరాల భూమి ఉండని, రైతుకి ఎవడన్నా పిల్లని బట్టి ఇవ్వడానికి రెడీగా లేదు. యూకేలో వచ్చి వాడు చిన్న వాచ్మెన్ జాబ్ చేసినా వెతికిస్తారు. కారణం ఏమైంది, ఎందుకు జరిగింది అంటే రైతు అంటే ఆదాయం తగ్గింది, రైతు వ్యవసాయం అంటే చిన్న చూపు అయింది, అది లాభసాటిగా లేదు, ఎంత చేసినా కష్టమే అనేటువంటి భావన వచ్చింది. అటువంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, దేనికోసం ఫర్టిలైజర్ కానీ, దాన్ని దున్నడానికి ట్రాక్టర్ రైతు కానీ, అట్లా ఎంకరేజ్ చేద్దాం వ్యవసాయాన్ని అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చాం. 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చాం. చెక్ డ్యాంలు, చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించాం. దాంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. దాని పర్యవసానమే మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, బహుశా మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బిఫోర్ 2014 అండ్ ఆఫ్టర్ 2014 మీరు చూడండి ఒకసారి. 2014 ముందు ఏ కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ మనం ఎక్కడ పోయినా కూడా 3 లక్షలు 2 లక్షల రూపాయలకి ఎకరం భూమి ఉంటుంది. కానీ కేసీఆర్ గారు వచ్చిన 5 ఏళ్లలో 3 లక్షలు 30 లక్షలు అయింది, 2 లక్షలు 20 లక్షలు అయింది. అసలు తెలంగాణలో ఎక్కడ కూడా 50 లక్షల్లో భూమి లేకుండా. సో అట్లా రైతు బంధు అనే మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచించి ఇది మంచి ప్రోగ్రామ్ అని చెప్పి దాని పేరు మార్చి పిఎం కిసాన్ యోజన పేరు మీద దేశం మొత్తం కూడా రైతు బంధును రిప్లికేట్ చేసినారు. లైక్ దట్ ఎవ్రీ ప్రోగ్రామ్ తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్ప పేరు మన రాష్ట్రానికి